అది వారణాసిలో ఉన్న గంగా నది నీటిలో కొందరు ముస్లిం యువకులు ఒక ఇఫ్తార్ విందు చేసుకుని గంగా నదిని అపవిత్రం చేశారనే ఒక ఆరోపణ వచ్చింది. అది అరెస్టులు కోర్టు వరకు కూడా వెళ్లడం జరిగింది. దాని విషయంలో తాజా అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇన్సిడెంట్ పై వారణాసి బీజేపీ యువ మోర్చా ప్రెసిడెంట్ రజత్ జైస్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావాలనే మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి, హిందువుల సెంటిమెంట్లను గాయపరచడానికి ఇలా చేశారని ఆయన ఆరోపించారు. 14 మంది అరెస్ట్. కంప్లైంట్ రావడంతో పోలీసులు వెంటనే యాక్షన్ లోకి దిగి మార్చి 17న 14 మంది ముస్లిం యువకులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రమోటింగ్ ఎనిమిటీ, పూజా స్థలాలను అపవిత్రం చేయడం, పబ్లిక్ న్యూసెన్స్, వాటర్ పొల్యూషన్ యాక్ట్ కింద వీరిపై కఠినమైన సెక్షన్లతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జైల్లో ఉన్న నిందితులు బెయిల్ కోసం వారణాసి లోయర్ కోర్టు, సెషన్స్ కోర్టులను ఆశ్రయించారు. కానీ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారంటూ ఏప్రిల్ 1న కోర్టులు వీరికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి. చివరికి వీరు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన హైకోర్టు మే 15న మొదట 8 మందికి, ఆ తర్వాత మిగిలిన 6 మందికి, మొత్తం 14 మందికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు కీలక కామెంట్లు కూడా ఈ సందర్భంలో చేసింది. గంగా నదిలో నాన్ వెజ్ వ్యర్థాలు పడేయడం వల్ల ఖచ్చితంగా హిందూ సమాజం సెంటిమెంట్లు దెబ్బతింటాయని జడ్జి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో ఇలాంటివి వేగంగా వైరల్ అయి గొడవలకు దారితీస్తాయని హెచ్చరించారు. అయితే తాము కావాలని చేయలేదని, జరిగిన దానికి మనస్ఫూర్తిగా విచారం వ్యక్తం చేస్తున్నామని నిందితులు కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. వాళ్లకు ఎలాంటి క్రిమినల్ హిస్టరీ లేకపోవడం, ఇప్పటికే 2 నెలలు జైల్లో ఉండడంతో కోర్టు బెయిల్ ఇచ్చింది. పోలీసుల ఆరోపణలపై డౌట్. బోటును నిందితులు బలవంతంగా లాక్కున్నారని పోలీసులు తర్వాత యాడ్ చేసిన సెక్షన్ పై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. నిందితులు బయట ఉన్నా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కి ఎలాంటి ఇబ్బంది లేదని కోర్టు తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. అందుకని బెయిల్ ఇచ్చేసి దర్యాప్తును కొనసాగించాలని పోలీసులకు కోర్టు సూచించడం జరిగింది. ఈ కేసు ఇప్పటితో అయిపోలేదు, నిందితులకి శిక్షలు పడలేదు, అలాగని నిందితులని నిర్దోషులుగా కూడా కోర్టు బయటకి వదిలిపెట్టలేదు. కాకపోతే బెయిల్ మాత్రం మంజూరు చేయడం జరిగింది. ఇస్లాం మతానికి చెందిన యువకులు ఇఫ్తార్ విందుని మరెక్కడా చోట్లేనట్టు గంగా నది మీద జరుపుకోవడం, వ్యర్థాలను, మాంసానికి సంబంధించిన వ్యర్థాలను గంగా నదిలో పడవేయటం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా కామెంట్ చేయండి.